హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము కేఆర్ కసాత్ అనేసి మన హైదర్ నగర్ కుకట్పల్లిలో ఉంది. అది జస్ట్ బిసైడ్ నార్సింగ్ షోరూమ్ పక్కన ఉంటుంది ఇది. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఉన్నాయి, కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికైతే వచ్చేసాను నేను. యాక్చువల్గా ఏంటంటే నేను నా శారీకు బ్లౌజెస్ పేరప్ చేద్దామనేసి శారీస్ తీసుకొని వచ్చాను. ఇక్కడ వెరైటీ బ్లౌజెస్ దొరుకుతాయి అనేసి. సో ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఫ్యాబులస్గా ఉన్నాయి, అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ 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 ఇంకోటి ఏంటంటే మనము క్లాత్ తీసుకొని కూడా మనకి నచ్చిన కలర్ని మనం డైయింగ్ చేయించుకోవచ్చు అన్నమాట. నంబర్ ఆఫ్ లేసెస్ ఉన్నాయి. మనము టిష్యూ శారీస్కి ఎలాంటి లేసెస్ యూజ్ చేయాలని అసలు ఎన్ని రకాల లేసెస్ ఉన్నాయో. 250 నుంచి స్టార్టింగ్ ఉన్న రేంజెస్, అసలు వెరైటీస్ ఉన్నాయి లేసెస్లో మాత్రం. ఏ లేస్ అంటే ఆ లేస్ దొరుకుతుంది ఇక్కడ. మనం ఏదైనా ఒక శారీ తీసుకొచ్చామనుకోండి, దానికి పర్టికులర్గా ఈ లేస్ కావాలి, ఈ శారీకి ఏ లేస్ సెట్ అవుతుందని చెప్పి వాళ్ళకి చూపించామంటే మాత్రం మనకి ఎన్నో చూపిస్తారు. సో మనం చక్కగా అది పేరప్ చేసుకొని శారీని ఒక డిజైనర్ శారీ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 శారీస్ తీసుకొచ్చాను. సో దానికి ఒక బ్లౌజ్ సెట్ చేద్దాం అనుకొని వాళ్ళకి ఇచ్చాను. సో ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళ దగ్గర కుందన్ వర్క్స్ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పి వచ్చాను. కాకపోతే వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ అయిపోయిందంట. సో నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్రెష్ స్టాక్ వస్తుందంట. బికాస్ మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, శ్రావణ మాసం అనేసి, పెళ్ళిళ్ళ సీజన్ అనేసి. సో నెక్స్ట్ మంత్ ఆషాఢం సేల్ కూడా ఉంటుంది కదా. సో నంబర్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ తెస్తారంటే ఇంకా. సో ఇప్పుడైతే నాకు మగ్గం వర్క్లో బ్లౌజెస్ అంతా కరెక్ట్గా నాకు సెట్ అవ్వలేదు. సో నేను తీసుకోలేదు అన్నమాట. చెక్ చేశాను. ఇది నా శారీ డోలా సిల్క్ శారీ అన్నమాట. ఈ శారీ నేను మిస్ అమ్మలో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లేసెస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు పట్టు సారీస్ కూడా ఈ లేసెస్ని పెట్టేసి చక్కగా బ్యూటిఫుల్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ లేసెస్ వచ్చి 9 మీటర్స్ ఉంటుందంట. సో శారీ మొత్తానికి కవర్ అయిపోతుంది. ఈ లేస్ చూసారా, టిష్యూ శారీస్ పైకి ఈ లేసెస్, ఈ స్టోన్ వర్క్, కుందన్ వర్క్ ఎంత బాగుంది అసలు వర్క్. అది దాని కాస్ట్ వచ్చేసి 7,000 అన్నమాట. ఆ బండిల్ అంతా కలిపేసి ఒక శారీకి వస్తుందంట. సో 7,000 చెప్పారు. సో అసలు చూసాను చేతిలో పట్టుకొని, కానీ చాలా హెవీగా ఉంది, చాలా బాగా అనిపించింది. 7,000 అంటే ఇంకా మన శారీ కట్ చేసామంటే అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో ఊహించాను సరే. కానీ ఒకటేసారి 7,000 అని అనిపించింది. కానీ ఇప్పుడు టిష్యూ శారీస్కి ఇలా వర్క్ ఇచ్చేసి శారీస్ 10,000, 12,000, 15,000 అని అమ్ముతున్నారు కదా. అన్ని నంబర్ ఆఫ్ లేసెస్ ఉన్నాయంటే అసలు ఏది చూసినా వెరైటీ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అన్నీ. ఇది కూడా 7,000 అంట. ఇది కూడా చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకొని మనం దీనికి మనకు నచ్చిన కలర్ తోటి డైయింగ్ చేసుకోవచ్చు అంట. ఈ శారీ వచ్చేసి 3,000 చేంజ్ ఉంది. సో డైయింగ్కి 300 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి వాళ్ళు డైయింగ్ చేస్తారు. డోలా సిల్క్ కలెక్షన్ ఉంది, తర్వాత బనారసీ ఉంది, తర్వాత మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది.
సో మనం ఈ కలర్ చూపిస్తారు కదా వీళ్ళు, మనకి ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ వాళ్ళకి చెప్పామంటే 2 days టైం తీసుకొని వీళ్ళు మొత్తం ఆ సారీ ఆ డై చేసి ఇస్తారన్నమాట. సో 300 రూపీస్ డైయింగ్కి తీసుకుంటున్నారు. ఇది బనారసి. ఇదిగోండి, ఇది వచ్చేసి అన్ని కలర్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ దీంట్లో మనం కలర్ సెలెక్ట్ చేసుకొని అలా చూపించామంటే అదే కలర్ వాళ్ళు ఆ శారీ పైన డై చేస్తారన్నమాట. ఇవి చూడండి, ఇవన్నీ రకరకాల ఫ్యాబ్రిక్స్. అసలు ఏ ఫ్యాబ్రిక్స్ అసలు తీసుకోవాలి అర్థమే కాదు. అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే కుర్తా మెటీరియల్ కూడా ఉందన్నమాట. జెంట్స్కి కూడా కుర్తా మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ. జెంట్స్ కూడా మనము తీసేసుకొని క్లాత్ దాన్ని డై చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే కలర్. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి జెంట్స్వి కూడా, కుర్తా కలెక్షన్స్. అన్ని ప్రింట్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అది సెలెక్ట్ చేసుకొని మనము ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనకి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ మనము డైయింగ్కి ఇచ్చేయచ్చు. రేట్స్ ఉన్నాయి పర్లేదు, కానీ ఆ ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా ఉన్నాయి. ఇది చూడండి, ఇది క్లాత్ డ్రెస్ మెటీరియల్ క్లాత్. అది ఇక డైయింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. డబల్ షేడ్ డైయింగ్ చేయించుకున్నారంట ఎవరో ఇది దుపట్టాకి. సో అది చూపించారన్నమాట శాంపుల్గా ఇలా వస్తుందని చెప్పి. సో డబల్ షేడ్ కూడా మనం డైయింగ్ చేసుకోవచ్చు, సింగిలే కాకుండా. సో డబల్ షేడ్ కూడా 300 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని శారీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వైట్ కలర్స్లో ఉన్నాయి కదా, అవన్నీ దుపట్టాస్ అన్నమాట. అవి కూడా డైయింగ్ చేసుకోవచ్చు. ఇవి శారీస్ అన్నమాట. ఇది వచ్చేసి పెళ్లి కూతురికి మనం కప్తాం కదా తలపై నుంచి మండపానికి తీసుకొచ్చే ముందు, అదన్నమాట. అసలు చాలా బాగుంది. ఇది 5,000 సంథింగ్ చెప్పారు, కానీ చాలా బాగుంది. స్టోన్ వర్క్ అన్నమాట, కుందన్ వర్క్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ వీళ్ళ దగ్గర పర్సెస్ కూడా ఉంటాయన్నమాట. నంబర్ ఆఫ్ పర్సెస్ ఉన్నాయి. పర్సెస్ అన్నీ వచ్చేసి 3,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ అంట. చాలా కాస్ట్లీ అనిపించింది పర్సెస్ మాత్రం నాకు. అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అసలు మనం చూడాల్సిన ఫ్యాబ్రిక్స్ అసలు రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇది కూడా ఇది డ్రెస్ మెటీరియల్ లాగా చేయించుకోవచ్చు. ఇది మనకి క్రాప్ టాప్స్ కానీ, లెహెంగాస్ కానీ, తర్వాత మనం ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఇవన్నీ నంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది జెంట్స్ కుర్తా కోసం కూడా చాలా బాగుంటుందని చెప్పారు వాళ్ళు. చాలా కాస్ట్ మెటీరియల్ అయితే బాగుంది, కాస్ట్ మాత్రం నాకు కొంచెం హెవీ అనిపించింది. ₹2,000 మీటరు, 2,500, 2,200 అలా ఉన్నాయన్నమాట మెటీరియల్ మీటర్ అన్నమాట. ఇది కూడా కుర్తా మెటీరియలే. ఇది కూడా 1,800, 2,000 చెప్పారు. ఇవి కూడా అన్ని మెటీరియల్స్. సో ఇవి మనము కుర్తాస్కి యూజ్ చేయొచ్చు, ఫ్రాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అవి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్స్. ఇది చాలా రీజనబుల్గా ఇచ్చారు. దీని రేట్ అయితే మీటర్ 350 ఎంత అన్నారు, కానీ చూడడానికి చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అసలు.
ఈ ఫ్యాబ్రిక్ చూడండి, అసలు అసలు ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది నాకు. ఇది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే మాత్రం సూపర్గా అదిరిపోతుంది అసలు. ఈ ఎల్లో క్లాత్ కూడా ఇది కొంచెం రీజనబుల్గా ఉంది, ఎల్లో క్లాత్. ఈ ఎల్లో చూడండి అసలు ఎంత బాగుంది, అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంది అసలు. దాన్ని ఒక లెహంగా కానీ ఒక లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టి వేసుకుంటే అసలు ఎంత సూపర్ కనిపిస్తుందో అసలు. చూడండి, అంటే కాస్ట్లీ ఉన్నాయి కానీ ఆ మెటీరియల్ పట్టుకొని చూస్తే మాత్రం ఈ మెటీరియల్ వర్త్ అన్నట్టుగా అనిపిస్తున్నాయి. చాలా బాగుంది అసలు ప్రింట్స్ కానీ. ఇది పెసర్ గ్రీన్ కలర్లో చూడండి ఎంత బాగుందో. నేను యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ చూద్దాం ప్రైజింగ్ చెక్ చేస్తున్నాను అనమాట, మా పాపకి క్రాప్ టాప్ చేయించడానికి. అసలు ఎంత బాగుంది చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఎంత నీట్గా స్మూత్గా, చాలా స్మూత్గా ఉన్నాయి అసలు. ఇదైతే మాత్రం చాలా ఫుల్ లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది ఈ మెటీరియల్. ఆ కలర్ అంతా పేస్టల్ కలర్. ఇక్కడ చూడండి ఇవి టజల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఎన్ని నంబర్ ఆఫ్ టజల్స్ ఉన్నాయి ఇక్కడ మన బ్లౌజెస్కి. అసలు ఒక్క కలర్లోనే ఎన్నో ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 120, 170, 190 అలా ఉన్నాయన్నమాట పేరు. ఇదైతే లెహంగాస్కి అన్నమాట. లెహంగాస్కి మనము కింద వేసుకుంటాం కదా, అక్కడ అవన్నమాట అవి లెహంగాస్కి వేసుకోవడానికి. చాలా వెరైటీస్గా ఉన్నాయి అసలు, చాలా బాగా అనిపించింది. ఇది 425 పేర్ అంట. యాక్చువల్గా ఏంటంటే కుందన్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయేమో అని చూడడానికి వచ్చాను ఇక్కడ. చూస్తే నాకు అసలు అంత కరెక్ట్గా సెట్ అవ్వలేదు, నాకు అంత పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనిపించలేదు. సో నేను తీసుకోలేదు, చూసాను, చెక్ చేశాను అన్నిటికీ ఏమైనా మ్యాచ్ అవుతుందామన్నాయి. వాళ్ళు చూపించారు కానీ స్టాక్ లేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది స్టాక్ మొత్తం అని చెప్పి అన్నారు. చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇప్పుడు ఉన్న వాటిలో ఇవే ఉన్నాయని చెప్పారు. కానీ ఇవి అంతగా నాకు సూటబుల్ అనిపించలేదు. $2,500, $3,500 అలా ఉంది వర్క్. ఆ పీస్ ఒకటి 2,500, 3,500 లాగా అట్లా ఉన్నాయి రేట్స్. కరెక్ట్గా అది ఎగ్జాక్ట్ సెట్ అవ్వలేదు నాకు కలర్. ఈ బ్లౌజ్ చూడండి అసలు, ఈ బ్లౌజ్ గ్రాండ్గా ఉంది. ఇది సమ్ 8,000 అన్నారు. అసలు ఈ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఎంత హెవీగా ఉంది. సో నా శారీస్కి మాత్రం నాకు ఏమి సెట్ అయినట్టు అనిపించలేదు నాకు ఈ బ్లౌజెస్. సో నేను అవి తీసుకోలేదు ఏవి కూడా. నాది కంచిపట్టి సారీ అన్నమాట అది. దానికోసమే చూశాను, పేరప్ చేద్దాం అనేసి. ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంటే కనుక దాన్ని పేరప్ చేసుకుందాము అనుకున్నాను, కానీ అసలు సెట్ అవ్వలేదు అసలు ఒకటి కూడా. ఇవి చూడండి, మనము లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టుకున్నప్పుడు మధ్యలో బెల్ట్ లాగా పెట్టేసుకోవడానికి బాగుంటాయి. అవి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అవి కూడా కుందన్ వర్క్స్తో, స్టోన్ వర్క్స్తో ఉన్నాయన్నమాట. ఫ్రాక్స్కి మధ్యలో బెల్ట్ లాగా పెట్టుకుంటాం కదా, అలా శారీస్ కూడా పెట్టుకోవచ్చు అన్నారు. ప్రతి ఒక్క వర్క్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముచ్చట్లు విత్ అరుణ. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.